హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం అనాఘ్రాతవద్యం బహుగుణ పరిణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాభిగహనం పదానాం సౌభ్రాత్రాత్ అనిమిష నిషేవ్యం శ్రవణజో త్వమేవ శ్రీః మహ్యం బహుముఖయ వాణీ విలసితం. వేదిక పైన వేంచేసినటువంటి బ్రాహ్మణోత్తములకు, అలాగే ఈ కార్యక్రమానికి చక్కనైనటువంటి చిన్నారులను చేయి పట్టి తీసుకువచ్చినటువంటి తల్లిదండ్రులకు, పెద్దవారికి నమస్కారములు, చిన్నవారికి ఆశీస్సులు. మన వాళ్ళు చెబుతూ ఉన్నారు, బ్రాహ్మణులంతా కూడా ఐక్యము కావాలి, అనేకము కాదు ఏకమే. మనకి వేదవాక్యం కూడా ఏకమేవ అద్వితీయం. మనమందరూ కూడా అద్వితీయులము, మనమంతరము కూడా ఒక్కటే. కానీ అనేకమైనటువంటి శాఖలుగా విడిపోయి మన యొక్క బలాన్ని మనమే తగ్గించుకుంటూ వస్తూ ఉన్నాం. మనకి ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ చాలా అతి తక్కువ కారణంగా మన బ్రాహ్మణ్యాన్ని ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టించుకోవటం లేదు. ఈవేళ గుర్తుపెట్టుకోండి, అందులో కూడా మన తెలుగు రాష్ట్రాలలో ఒక్కరు చాలే అని చెప్పి సరిపెట్టుకోవడం మన తప్పు అవుతూ ఉంది. పర్వాలేదు, జనాభా పెరిగినా కూడా మన వాళ్ళు విదేశాలు వెళ్ళి కూడా మన యొక్క ప్రతిభని మనం చాటుదాం. ఈవేళ అమెరికా లాంటి దేశాల్లో ఎందరో మన పిల్లలు మన యొక్క ప్రతిజ్ఞ, మన యొక్క గొప్పతనాన్ని చాటుతూ ఉన్నారు. కేవలం నాకు ఒక్కరు చాలే అనేటువంటి ఉద్దేశంతో మన వాళ్ళు సంతతిని ఆపుచేస్తూ ఉన్నారు. మన వాళ్ళు ఈ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తమ యొక్క ప్రతిభని కనబరిచి బ్రాహ్మణ్యాన్ని నిలబెట్టాలి. ఒక్క బ్రాహ్మణుడు చాలు, ఎన్నో చేయగలడు. బ్రాహ్మణత్వం సిద్ధించడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక బ్రాహ్మణుడు ఏ విధంగా అవ్వగలడు? వేల సంవత్సరాలు తపస్సు చేశాడు విశ్వామిత్రుడు బ్రాహ్మణత్వ సిద్ధి పొందడానికి. సాక్షాత్తుగా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు వచ్చి, నీవు బ్రహ్మర్షి అయ్యావయ్యా అంటే, నువ్వు కాదయ్యా చెప్పవలసినటువంటిది. విశ్వామిత్రుడు చెప్పాడు బ్రహ్మగారికి, నాకు వశిష్ఠుల వారు చెబితేనే నాకు అది ఒక సర్టిఫికెట్ రుజువు. అంటే ఒక బ్రాహ్మణుడు, క్షత్రియుడు బ్రాహ్మణుడిగా కావడానికి సాక్షాత్తుగా సృష్టికర్త అయినటువంటి ఒక బ్రహ్మ ఇచ్చినటువంటి సర్టిఫికెటే పనికి రాలేదు. మరి ఎవరు ఇచ్చారు సర్టిఫికెట్? ఒక బ్రాహ్మణుడైనటువంటి వశిష్ఠుల వారు ఇస్తే అప్పుడు ఆయన సంతృప్తి పడ్డాడు, బ్రహ్మర్షి అని చెప్పి సంతసించాడు. అటువంటి గొప్పదనం మనకి మాత్రమే ఉంది. ఇటువంటి బ్రాహ్మణ్యాన్ని మనం కాపాడుకోవాలి అంటే మొట్టమొదటిగా మనకు కావలసినటువంటి విషయాలు, ఒక 3 విషయాలను మనం పాటిస్తే చాలు. మొట్టమొదటిది ఐక్యత. ఈ ఐక్యత లేకపోవడం వల్ల మన యొక్క బ్రాహ్మణ్యము నానాటికి కూడా తగ్గిపోతూ ఉంది. నాకు తెలుసున్నటువంటి ఒక మిత్రుడు
ఈ మధ్యనే కూతురికి వివాహం కుదిర్చాడు. ఎవరితోటి? మన బ్రాహ్మణుల్లో ఎవరు కూడా లేరట. ఆమె ప్యాకేజీకి, ఆమె కెరీర్కి తగినటువంటి వ్యక్తి వేరే ఎవరితోటి ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత దురదృష్టకరం ఇది! ఎంత విచారణకరం ఇది! మీరు శాఖాభేదాన్ని మరిచిపోయి, ప్రతిసారి కూడా ఇదే మాట చెబుతూ ఉన్నాను, మనం మొట్టమొదట మరిచిపోవలసినటువంటిది మన శాఖాభేదం. ఇది మరిచిపోతే కానీ మన యొక్క బ్రాహ్మణ కులం మనుగడలోకి రాదు. వైదికుణ్ణి, నియోగిని, వైష్ణవుణ్ణి, మధ్వుణ్ణి ఇవన్నీ కూడా మర్చిపోవాలి. మనం మరచిన నాడే మనం ముందుకు సాగగలమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్న ఐకమత్యం కావాలి. రెండవది, మన యొక్క ప్రతిభని లోకానికి చాటాలి. మన వాళ్ళు ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతులుగా ఎన్నో రకాలైనటువంటి సేవల్ని, గతంలో ఉన్నతమైనటువంటి సేవల్ని అందించారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు ఇలాంటి ఎన్నో ప్రముఖమైనటువంటి స్థానాల్లో మన వాళ్ళు ఉండేవారు. ఈవేళ ఎక్కడుంటున్నారు? ఈవేళ ఒకసారి మీరందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోండి. మన వాళ్ళు కనుక ఉన్నతమైనటువంటి స్థానంలో లేకపోతే మన బ్రతుకులు ఇంకా నీచమైపోతాయి. మన పిల్లల్ని ఒక గవర్నమెంట్ హయ్యర్ అఫీషియల్ ఆఫీసర్స్ అయ్యేటట్టుగా ఒక ప్లాన్ చేసుకోండి. మీ అందరికీ కూడా చేతులెత్తి మొక్కుతూ ఉన్నాను. ఏదో చిన్న చిన్న సాఫ్ట్వేర్లు అయిపోయి ఊరుకునేట్టుగా కాదు. ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని మన వాళ్ళు అధిరోహించగలగాలి. అలాంటప్పుడే మన బ్రాహ్మణ్యం నిలుస్తుంది. మరొకటి, ఇది జరగాలి అంటే మనకు కావలసినటువంటిది మంత్ర అనుష్ఠానం. ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి, మగపిల్లవాడైతే 8వ సంవత్సరంలో ఉపనయనం చెయ్యండి. గర్భాష్టమి 7 చేసినప్పటికీ కూడా తప్పు లేదు. 7-8 సంవత్సరాల్లో కాలాతీతం కాకుండా పిల్లవాడికి ఉపనయనం చేసి, సంధ్యావందనం అలవాటు చేసి, గాయత్రీ మంత్ర జపాన్ని అనుష్ఠానం చేసినట్టయితే ఆ అనుష్ఠాన బలంతో వాడు ఎటువంటి నష్టజాతకుడైనప్పటికీ కూడా చక్కగా వాడి జాతకంలో ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా ఉచ్చమైనటువంటి స్థితిలోకి వెళతాయి. వాడు ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతాడు అని చెప్పి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఇది చెయ్యండి. మీ పిల్లల్ని ఉన్నతమైనటువంటి స్థానానికి మీరు పంపగలరు. మరి మగపిల్లలైనా ఆడపిల్లల గతి ఏమిటి? ఆడపిల్లలకు కూడా చక్కగా సంప్రదాయాన్ని నేర్పండి. ఏదో ఒక స్తోత్ర పారాయణం, ఒక మంత్రము గురువుల ద్వారా ఉపదేశం చేయించండి. పొద్దుటే లేచి తులసి మొక్కకి 2 నీళ్లు పోసి 3 ప్రదక్షిణాలు చేసి మీ యొక్క కులదైవము ఎవరైతే ఉన్నారో వారి దగ్గర 4 పుష్పాలు సమర్పిస్తే ఇంకా మన యొక్క బ్రాహ్మణ్యం ఎక్కడికి పోతుందో? అమ్మాయి మన కులాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పెడుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా అలవాటు చేయండి తల్లిదండ్రులందరూ కూడాను. ఈ 3 పనులు కూడా చేసినట్టయితే మన బ్రాహ్మణ్యం ముందుకి సాగుతుంది. 1000 సంవత్సరాలైనప్పటికీ కూడా బ్రాహ్మణ్యం నశించకుండా ఉంటుంది. ఎప్పుడైతే బ్రాహ్మణ్యం నశించి ఒక్కడు కూడా సంధ్యావందన చేయనటువంటి వాడు ఈ భూమి మీద ఉంటాడో అప్పుడు భూమి భారానికి లోనవుతుంది. అప్పుడే మహాప్రళయం లాంటివి సంభవిస్తాయి. కాబట్టి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అని చెప్పి కోరుకునేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడే బ్రాహ్మణుడు. లోకా సమస్తాః సుఖినో భవంతు మనం కోరవలసినటువంటి నినాదము కేవలం నా కుటుంబమే కాదు, నా కులమే కాదు, నా వర్ణమే కాదు, నా దేశమే కాదు, లోకాః మొత్తం సమస్త లోకాలు కూడా సుఖంగా ఉండాలి అని చెప్పి కోరేటువంటి జాతి మన బ్రాహ్మణ జాతి అని చెప్పి గర్విస్తూ ముగిస్తూ ఉన్నాను.